నమస్తే అన్న. సెంట్రల్లో ఏది వస్తుంది అనుకుంటున్నారు? మామూలుగా బీజేపీ అయితే కన్ఫామ్ అన్న. దానికి అపోజిట్గా ఏంటంటే వేరే ఏ పార్టీలు అనుకున్నా బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ ఏం జరిగిందో కనబడుతుంది. కొత్త కాంగ్రెస్ వచ్చింది. వాటిని కొద్దిగా ఆలోచించాలంటే అవతల వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తారు. మోడీ ప్రభుత్వం చేసేది ఏంటంటే ప్రస్తుతానికి అందరికి సేవ్ చేస్తుందని అనుకుంటున్నారు. ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థిగా మన కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. మళ్ళీ ఆయనకైతే 100%. ఎందుకంటే ఫస్ట్కి వెళ్ళైనా ఆయననే ఉండేవాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం కంటే కాస్త మార్పులు చేంజ్ అవ్వచ్చు, కానీ 100% అంటే కిషన్ రెడ్డి గారు. ఓకే, బీఆర్ఎస్కి వెళ్ళి కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే పరిస్థితులు తారుమారు ఉన్నాయి కాబట్టి కష్టంగా అంతే. జనాల మైండ్ సెట్ ఎట్లా అంటే జనాలకు సేవ్ మెయిన్, జనాలకు ఇబ్బందులు ఉండదు. ఏ ప్రభుత్వం అనేది కాదు, జనాలని కూడా ఆలోచించి పనులు చేస్తే ప్రభుత్వం గురించి జనాలు కూడా ఆలోచిస్తారు. 100 రోజులు అంటే అన్న దేనికైనా అర్థం ఉండాలి. 100 రోజులని ఏ ప్రభుత్వాలైనా చెప్తాయి, చేయడానికి టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే 100 రోజుల్లో ఏ పని కూడా సాధ్యం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కాదు, ఒక రకం చెప్పాలంటే కాస్త టైం ఇవ్వాలి. వాళ్ళు కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలి. చెప్పడం ఈజీ కాదు, చేయడం కష్టం కాబట్టి చూసి జాగ్రత్తగా చెప్పడము చేయడము మంచిది. పంచుకోను. సెంట్రల్లో ఏమొస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు వస్తుంది? వాళ్ళు చేసిన మంచి పనులన్నీ తెస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తుంది, వాళ్ళే వస్తుంది కదా. ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించి లోకల్ అభ్యర్థిగా ఎంపీ మళ్ళీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. మళ్ళీ గెలుస్తారంటారు? ఆయనే గెలుస్తాడు. ఇంకా మంచి వ్యక్తి మంచి పని చేస్తున్నారు. ప్రజలకు కరెక్ట్గా ఏం కావాలో ఇస్తున్నారు. అది కరెక్ట్గా వాళ్ళు చూసుకున్నప్పుడు సర్వీస్ చేసినట్టే ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. 100 రోజుల హామీలు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కి ఎంపీ ఎలక్షన్లో ఓట్లు పడతాయంటారా? వాళ్ళు చేసిన మోసం అంటే అది ఆటోమేటిక్గా వాళ్ళకే తెలుస్తుంది. ఆ రిజల్ట్ వచ్చి మాట్లాడతారు. సొంత ఎమ్మెల్యేలు అనుకునే కాపాడుకోలేమని బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు పట్టించుకుంటారా? శిక్ష వాళ్ళే ప్రజలు ఇచ్చేవాళ్ళు. మంచి చేస్తే మంచి చేసేస్తారు, తప్పు చేస్తే ప్రజలు వాళ్ళే శిక్ష ఇస్తారు. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందంటారా? ఆయన ఎప్పుడూ రెగ్యులర్గా అక్కడే ఉంటాడు కదా, ఉంటే మంచిదే జరగాలి. ఇప్పుడు ఎంపీ కాబట్టి మళ్ళీ గెలిస్తే పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పటివరకు ఏం చేశారు? ఇప్పుడున్న అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంపీగా గెలిచిండు, మళ్ళీ ఎంపీగా గెలిస్తే పెండింగ్ ఉన్న పనులు పూర్తి అవుతాయి అంటారా? కంప్లీట్ చేయాల్సిన పని ఆయన డ్యూటీ కదా. పెండింగ్ ఉంటే ఆటోమేటిక్గా అది కంప్లీట్ చేయాల్సింది డ్యూటీ అయిందే కదా. 33% మహిళల రిజర్వేషన్ కల్పించిన బీజేపీ మళ్ళీ గెలిస్తే ఉమెన్ పార్లమెంటు మరింత సాధ్యమేనా? డెఫినెట్గా మీకు అన్నీ తెలుస్తుంది కదా. కాశ్మీర్లో ఉంది, చాలామంది అందరూ చెప్తున్నారు మంచిగా అయిందని. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.